హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికి అయితే వచ్చినాను. ఇంకా గొర్రెలు అయితే లేపుతున్నాం అనమాట. పిల్లలు అయితే వేయాలి కాబట్టి చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. ఇంకా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి, అవి అయితే తట్టుకోలేవన్నమాట ఎండలకైతే. అందుకనేసి చిన్న గొర్రె పిల్లలు అయితే తడకలేకైతే దోలేసి ఇంకా పెద్దవైతే గిన వేసుకోబోతాం అనమాట. ఇంకా రప్మ అయితే కొడతల్లోనే ఉంది, ఈడైతే లేదనమాట. ఇంకా రేపు నుంచి రప్మ అయితే చెట్ల కింద అయితే బాద్దాం అనుకున్నాము. లేకపోతే గిన ఎండలకైతే ఉండలేవన్నమాట. ఇంకా కొడతల్లో వేడైతే ఎక్కువగా ఉంటుంది, ఇంక ఇంటి ముందు అయితే చల్లగా ఉంటుంది అనేసి ఇంటి ముందు అయితే తడకలు అయితే బాద్దాం అనుకున్నాము. ఇంకా కాని చెట్ల కింద అయితే చల్లగా ఉంటుంది, అందుకనేసి గొర్రెలు మొత్తం అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా గొర్రె పిల్లలకైతే గిన అగశాక అయితే ఉండింది, ఇప్పుడైతే గిన సప్పు అయితే కోసేస్తాను అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా బాగా చెట్ల కింద అయితే బాగా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం అన్ని నీళ్ళకైతే వచ్చేసి ఇంకా ఉన్నాయన్నమాట. దీంట్లోకైతే గిన ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెట్ల కిందకైతే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా గొర్రెపిల్ల అయితే 8-9 గంటలకే అయితే ఎత్తాము, కూలోళ్ళు రాకపోతే. కూలోళ్ళు అయితే గిన ఒక రోజు 10 గంటలు కూడా అవుతుందన్నమాట. ఇంకా చిన్న చిన్న గొర్రెపిల్లలు కూడా గొర్రెల్లోనే అయితే ఉండిపోతూ ఉంటాయి కొన్ని. ఇంకా కొన్ని అయితే రపంలోకి అయితే వేసేస్తూ ఉంటాం అన్నమాట.